ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు, వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు వందనాలు నాయన ప్రభు. నీ కాపుదల నీ హస్తము మా పైన ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభు. ప్రతి ఒక్కరు హృదయమును తట్టమని అడుగుచున్నాను ప్రభు. ఏ వాక్యం అయితే ప్రభు ఎత్తబోచున్నాము ప్రభు, ఆ వాక్యం ద్వారాగా ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. దీవించబడుటకు ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయనా ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానములు దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మనం ముసలివాళ్ళం అయిపోయినప్పుడు మనకి తెలుస్తుంది కదా, చావు గడియల దగ్గరికి వస్తే ఎవరికైనా తెలుస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దేవునికే తెలియాలి. కానీ ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏం చేశాడు? యాకోబును పిలిచి, ఆది కాండము 27 నుంచి మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కొడుకైన యాసావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు, చిత్తము నాయన అని అతనితో అనెను. ఏంటది? యాసావు ముసలివాడై వృద్ధుడై చూపు మందగించినప్పుడు తన కుమారుడిని పిలిచి, యాసావును పిలిచి ఏమంటున్నాడు? ఇస్సాకు, నా కుమారుడా అని పిలిచి అతనిని పిలువగా అతడు తండ్రిని ఏమన్నాడు? నాయనా అని అన్నాడు. ఇప్పుడు రోజులైతే ఏమంటారు? ఏంట్రా, ఎందుకు పిలుతున్నావురా అని అడుగుతారు. కానీ అప్పుడు ఇస్సాకు పిలవగానే ఏమన్నాడు? యాసావు నాయనా అని పిలిచాడు. అతడు, చిత్తము నాయనా అన్నాడు. అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, ఇదిగో నేను వృద్ధుడునై మరణ దినములు నాకు తెలియచున్నవి కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైనను నీ అంబుల పొదని నీ విల్లును తీసుకుని అడవికి చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనము సిద్ధపరచుము అని అన్నాడు. ఎలాగ? నేను చావక మునిపే నాకు ఇష్టమైన రుచికరమైన భోజనము నాకు సిద్ధపరచుము, అది నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనము సిద్ధపరచుమని అంటున్నాడు. నా యొద్దకు తెమ్మని అంటున్నాడు. ఇస్సాకు కుమారుడు యాసావుతో ఇట్లా చెప్పుచుండగా రెబకా విని ఏమన్నది? యాసాబు వేటకు వెళ్ళినప్పుడు రెబకా రెండవ కుమారుని పిలిచి, యాకోబును పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నను పిలిచి యాసావుతో ఇలాగ చెప్పుచున్నాడు, ఏమని? మృతి పొందుచున్నాడంట. అందుకుని నీ అన్నను వేటకు వెళ్ళి మాంసం తెచ్చి నాకు రుచికరమైన భోజనమును పెట్టుము, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అని చెప్పుచున్నాడు. అతనికంటే ముందుగా నువ్వు వెళ్ళి మాంసం తెచ్చి వండి పెట్టమని రెబకా తన కుమారుడికి యాకోబుకి చెప్పుచున్నది. ఇదిగో నేను నీ తండ్రి అన్నయ్య అయిన యాసాబుతో మృతి పొందుచున్నానని చెప్పుచున్నాడు. యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదిస్తానని నా కొరకు మాంసము తెమ్మని చెప్పుచున్నాడు, నాకు రుచికరమైన భోజనము సిద్ధపరచమని చెప్పుచున్నాడని వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నీకు ఆజ్ఞాపించినట్లు చేయుమని రెబకా యాకోబుతో చెప్పుచున్నది. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్మని వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచికల భోజనము అతనికి చేసేదన్న. అంటే భార్యకి తెలుసు కదండి, భార్యకి తెలుసు కదండి భర్తకి ఏ రుచికరమైన భోజనం కావాలో, ఏ గలమైన భోజనం కావాలో అవి సిద్ధపరిచి ఆ దీవెనలు యాకోబు దీవెనలన్నీ కూడా యాకోబుకి వెళ్ళేలాగా చేస్తానని తల్లిలో కూడా చాలా స్వార్థం ఉంటుంది కదండి. ఇలాంటి స్వార్థపరుల వల్లనే ఐక్యత లేకపోతుంది. అన్నదమ్ములలో ఐక్యత ఉండట్లేదు. అక్క చెల్లెళ్ళ ముందు తల్లిదండ్రులు సరిగ్గా పెంచుంటే బిడ్డలు కూడా సరిగానే ఉంటారు కదా. తల్లిదండ్రులలో స్వార్థం ఉండబట్టే వాళ్ళలో కూడా పిల్లల్లో కూడా స్వార్థం ఉంటుంది. స్వార్థపరులనుగా చేసేస్తున్నారు. ఎందుకంటే నీ తల్లి ఇద్దరిని సమానంగా చూస్తుంటే వాళ్ళిద్దరిలోని వ్యత్యాసము కనబడేది కాదు కదా. యాకోబులో కానీ యాసావులో కానీ ఏంది
యాకోబుకి తండ్రి ఎక్కడ దీవెనలు ఇస్తాడా అనేసి చిన్న కుమారుడు అంటే ప్రేమ కాబట్టి, యాకోబు అంటే రెబెకాకి చాలా ప్రేమ కాబట్టి ఆ దీవెనలన్నీ నా చిన్న కొడుకే రావాలని అంతకంటే ముందు మందలోకి వెళ్ళి ఆ మేకపిల్లని తీసుకొస్తే నేను రుచికరమైన భోజనం నీ తండ్రికి నేను సిద్ధపరుస్తానని అంటుంది. నా కుమారుడా నా మాట విని వెళ్ళమని ఆజ్ఞాపనం చేశాను. నీకు ముందుగా వెళ్ళి 2 మంచి మేకపిల్లను తెమ్మని అంటున్నాడు. నా యొద్దకు తెచ్చి వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధం చేస్తానంటున్నాడు. నీ తండ్రి మృతి పొందగా ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవాలని అన్న. అంటే అతను ఇస్సాకు చనిపోకముందే నీ తండ్రి యొద్దకు వెళ్ళి అన్నకంటే ముందుగా 2 మందలోకి వెళ్ళి 2 మేకపిల్లలు తెచ్చి నాకు ఇస్తే నేను వండి నీకు ఇస్తాను, అది పట్టుకు వెళ్ళి నీ తండ్రికి యాసావులాగా వెళ్ళి నీ తండ్రికి నువ్వు భోజనం ఇయ్య. అప్పుడు నీ తండ్రి మృతి పొందకముందే నిన్ను నీ అన్నకి రావాల్సిన దీవెనలన్నీ కూడా నీకు చేరుస్తాను, నీకు ఇస్తాడు నీ అన్నయ్య, నీ తండ్రి నీకు ఇస్తాడు, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు అని అన్నాడు. ఎవరు? రెబెకా యాకోబుతో చెప్పుచున్నది. కానీ ఇస్సాకు ఎవరిని దీవించాలనుకుంటున్నాడు? యాసావును దీవించాలనుకున్నాడు. కానీ రెబెకా విని అంతా కూడా తారుమారు చేసేసింది, అంతా కూడా వ్యర్థం చేసేసింది. అలాంటినప్పుడు ఆమె నీ తండ్రి మృతి పొందకముందే నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుపోవాలని అన్నాం. అందుకు యాకోబు నా సహోదరుడైన యాసావు రోమము గలవాడు, ఎలాగ ఒంటె రోమములు గలవాడు గనుక నున్నని వాడను కదా. అంటే యాసావు ఎలాంటి వాడు? ఒంటె రోమములు గలవాడు. కానీ యాకోబు అయితే నున్నగా ఉన్నాను కదా నేను, అది ఎలా సాధ్యమని తల్లిని అడుగుచున్నాడు. తల్లి చెప్పుచున్నది, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచినప్పుడు నేను అతని దృష్టికి చావకుండును కదా, తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము రాదని అన్నాడు. యాకోబు చాలా తెలివిగా ఆలోచించాడు కదండి. నేను ఒంటె రోమములు గలవాను, నేను మృదువైన వాడును, యాకోబు అయితే ఒంటె రోమములు గలవాడు, ఒకవేళ నా తండ్రి తడిమి చూసిన ఎడల నేను చావకుండానే నేను ఆశీర్వాదములు రావు కదా, శాపములే వచ్చును కదా అని చెప్పుచున్నాడు. నిజంగా కడకి ఏం జరిగినది? యాకోబుకే దీవెనలు వచ్చినాయి, యాకోబుకే శాపనార్థాలు వచ్చినాయి. అలాగే ఒకరు శపించినంతనే మనం శపింపబడిపోము. దేవుడు శపించాలి, దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వాదములు మన మీదకి వస్తే ఎవరನ್ನು కూడా ఆఫ్ చేయలేరు. ఒకవేళ మనుషులు అనేకమైన మాటలు అంటారు, అనేకమైన శాపనార్థాలు పెడుతూ ఉంటారు, కానీ అవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుడు ఒక్కడే మాత్రమే శపిస్తేనే మనము శపింపబడతాము. ఇక్కడ కూడా యాకోబు కూడా అలాగే చెప్పుచున్నాడు, ఒకవేళ నా తండ్రిని నన్ను తడిమి చూసినాడని నేను దొరికేదను, నా మీదకే శాపనార్థాలే వచ్చునని తల్లితో అంటున్నాడు. అతని తండ్రి నీకు ఇష్టమైన రుచికర భోజనం తెచ్చాను అని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచాను. అప్పుడు తన జ్యేష్ఠ కుమారుడు అనుకుని ఏం చేశాడు? యాసావుకు సొగసైనను వస్త్రములనైనను తన యొద్ద నుండేను గనుక రెబెకా వాటిని తీసి ఆ చిన్న కుమారుడికి ఇచ్చి యాకోబుకు తొలగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద ఉంచి ఏం చేసింది? సిద్ధపరిచిన రుచిగల భోజనము ఒంటె రోమములను కూడా తొడిగించి తన కుమారునికి యాకోబు చేతికి ఇయ్యగా అతడు వెళ్ళి తన తండ్రికి ఇచ్చాడు. తన తండ్రి తిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, యాకోబు అనుకుని యాకోబుని ఆశీర్వదించాడు. నీ జ్యేష్ఠ కుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నావని నీవు నన్ను దీవించుటకైనను దయచేయమని అన్నాడు. లేచి నేను వేటాడి తెచ్చి తిందినని అప్పుడు ఇస్సాకు చెప్పుచున్నాడు. నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లా దొరికినని అడుగుచున్నాడు. దేవుడైన యెహోవా నా ఎదుటకి దానిని రప్పించేనని అబద్ధమాడాడు ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడు? నా కుమారుడా, నీవు యాసావునను నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూసేదని అన్నాడు. దగ్గరికి రమ్మని చెప్పగా యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతనిని ఏం చేశాడు? తడిమి చూశాడు. తడిమి చూస్తే యాసావు, స్వరము చూస్తే యాకోబు కదా. అలాగే అయినది, అలాగే మోసపోయాడు. ఎందుకంటే తండ్రికి చూపు కనపడక అలా మోసపోయాడు. ఇస్సాకుకేమో
ఇస్సాకుకేమో శాపనార్థాలు ఇచ్చాడు, యాకోబుకేమో దీవెనలు ఇచ్చాడు. ఆ రుచికర భోజనం తండ్రి తీసుకొచ్చి భోజనము వండి యాసావు తెచ్చినప్పుడు, నా కుమారుడా నేను దీవెనలు ఇచ్చేసాను కదా అని అన్నాడు. అదేంటి నేను ఇప్పుడే కదా తెచ్చానని ఆశ్చర్యపోతే, అప్పుడు వెంటనే ఎవరన్నీ తడుము చూస్తే యాకోబు, స్వరము చూస్తే యాసోబులా ఉన్నదే, నేను దీవెనలన్నీ ఇచ్చేసాను, నా దగ్గర దీవెనలు అయితే ఏమీ లేవు అని అన్నాడు. అలాగే శాపనార్థాలతోటే శపించాడు. ఆ శపించినవి ఏమైనవి దీవెనలుగా వచ్చినవి. మన మీదకు కూడా దేవుడు అలాగే ఇస్తూ ఉంటాడు. మనుషులు శపిస్తారు కానీ దేవుడైతే దీవిస్తాడు. ఎప్పుడూ కూడా మనం దీవెనల కోసం ఎదురు చూస్తున్నాం కానీ మనం అబద్ధాలాడి మోసాలాడి మనం తెచ్చుకున్నవి ఎప్పుడూ కూడా అవి వ్యర్థమే అవుతాయి. ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వదింపబడాలనుకున్నప్పుడు నీతిని నిజాయితీని కలిగి ఉండాలి. అబద్ధమును మోసమును మనము చేరకూడదు. ఎప్పుడూ కూడా న్యాయమునే ధర్మశాస్త్రములనే నడుచుకోవాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే నైనా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, నేను ప్రతి ఒక్కరికి నేను ప్రభా శాంతిని సమాధానమును దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచే నైనా ప్రభా. నైనా వాక్యం ద్వారాగా మీరు మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా, వాక్యం ద్వారాగా మేము రక్షింపబడుటకు సహాయం చేయండి అయినా ప్రభా. నేను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి ఆశీర్వదించిన ఆయన, మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనంలో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నా ప్రభా. అనేకమైన కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. నేను ప్రభా మా గ్రామాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. నేను ప్రభా మారు మనసు కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుచున్నాయి ప్రభా, సఫలతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ఇతర దేశాలలో పని లేకుండా ఉన్నారు ప్రభా, వారందరికీ పని దయచే ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను నీ పాస్తాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి నా కుటుంబము పైనను సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.